ఇటు చూడు. ఓకే చూస్తే ఓకే చూడు అంటే అటు ఉన్నాయి పట్టాన్ని ఈ నెత్తికి ఇట్లుంటుంది రోజు దుత్తరు మీద మెరుగు లోపట మురుగు అంత సిక్కులు కట్టినాయి. తలస్నానం చేసి నూనె పెట్టుకోపోతే తీరలేదా పట్టి అంత పని చేసినట్టు. పెయింట్ చూడమంటే లొల్లి పెడుతుంది మెల్లగా. అరే ఎన్నడన్నా నెట్లా చేయొచ్చు చూసినా అరే నాతో చేయించుకుంటారు కానీ నాకు చేయరేమి గొంతు ఈడుదు పాడుపడ్డా ఈడు పాడుపడ మెల్ల కుక్కితే ఏమైంది అంత ఈడుదు పాడైందే గొంత పేన్ అయితే అదే ఈడుదంతా వలుగుతా అంత పేనే ఆడగుక్కు. అప్ప బిడ్డ మెల్లగా నువ్వు చెప్పిన కాడ ఈడుదు ఉండద్దా గిటుకుక్కు గిటుకుక్కు నేనైతే నీకే కనబడుతుంది ఏంది ఏమో అయ్యో అంత పాండు ఈడుదు ఈడుదు పాడుపడ సుర్రు అంటే అయ్యో ఈ నెత్తి మెల్ల మెల్లగా నూనె పెట్టి చూస్తావా అత్తమ్మ? ఇంకా నీకా కాళ్ళు ఒత్తు అంటలేవు మరి చేసేటోళ్ళు ఉంటే ఆ కాళ్ళు కూడా ఒత్తించుకుంటారు. మెల్లగా చూడ రాదత్తమ్మ తలకాయ బద్దలు అవుతుంది. నోట్రేలు చూసుకుంటా. నీది నీకే గంత రిస్క్ అనిపిస్తే నేనెత్త ముట్టాలనుకుంటున్నావు. ఈ నెత్తి పాడబడి అని ఎత్తేనా సాదుకుంటున్నా అదే ఇంట్లో పెయిన్లను. అరే అవి వేరితే నేనేం చేయాలి? గిట్లుంటుంది నెత్తి. అవుగానత్తమ్మ నీ దగ్గర ఏమన్నా పైసలు ఉంటే రాదు. ఇంకా చిట్టి పైసలు కట్టేది ఉన్నది. నీ కొడుకు పంపించినాక మా ఇత్తని నీకు ఎప్పుడన్నా నా దగ్గర దాయబెట్టినవేంది? నా దగ్గర ఎక్కడి పైసలు? కొడుకు పంపిన గిట్ట నా దగ్గరికి వచ్చినాయి ఏంది పైసలు? నీకు వస్తాయి అవి నాకెక్కడికి వస్తాయి? నేను అడిగేది అప్పుకే. అప్పు అయితే ఏంటిది సెట్ అన్న దగ్గర ఉన్నది తెంపి అన్న కట్టం చేసేటోళ్ళకు లేనిది నాకెక్కడికి వెళ్ళస్తే? చిట్టి కట్టేది ఉన్నది అత్తమ్మ ఇజ్జత్ పోతుంది. చిట్టి కట్టేది ఉంటే నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? ఐసల్లో కట్టం చేసేటోళ్ళ దగ్గర లేనిది. నీ కొడుకు పంపడా ఏమో ఇయ్యనట్టు ఎత్తాను. నా కొడుకు పంపితే నీకే పంపా నా దగ్గరికి వచ్చినాయి ఏంది అవి? అత్తమ్మ నీ దగ్గర బంగారు కమ్మలు బుట్టాలు పుస్తెలు తాడుండే కదా అవి పట్టుకొచ్చి నాకు ఇచ్చినావు అనుకో నేను బ్యాంకులో లోన్ పెట్టుకొని తీసుకొచ్చుకుంటా. మళ్ళీ నీ పైసలు కట్టి బంగారం ఇడిపించుకొస్తా. ఏమంటావు? నేను కూడా అనుకుంటున్నా నా కోడలేంది అత్తమ్మ అత్తమ్మ అని మంచిగా వెళ్తుంది అనుకుంటున్నా. ఇందుకేనా సూటు పెట్టినావు ఇక నైట్కే? అరే పైసలు వచ్చి నాకు ఇడిపించుకొస్తా అత్తమ్మ. ఇడిపించుకొస్తావు? ఎందుకు ఇడిపించుకురావు? ఓ గిసడి తల్లి లెక్క నన్ను ఉంటుందా? నీ కొడుకు జీతం కొద్దిగా లేట్ అయిందట అందుకే పంపుతలేడు. ఆయన పంపించినాక నీకు ఇయ్యనా చెప్పు? నీ కొడుకేనా నేను ఏమైనా ఉంచుకుంటానన్నా దాచుకుంటానన్నా? అట్లా చేయద్దు ఉండద్దమ్మ. ఆ ఎల్లనోళ్ళు సిట్టి ఎందుకు వేసుకుంటారే? ఆ సిట్టి ఇంకా నాకు ఇట్లా చెప్పారా? ఇప్పుడు సిట్టి వెళ్ళకుండా అయిన వాళ్ళే కొడుకు నిన్ను పుత్తెళ్తాడు ఇవ్వన్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ వెనక సిరిత్తా అని చెప్తాను. లక్షలకు లక్షలకు ఇట్ట ముళ్ళ కట్టుకుంటారు. ఎందుకు వేసుకోరు చిట్టి? కొడుకు ఆపదత్తే కన్న తల్లి కూడా పట్టించుకుంటలేదు. ఏం కాలమో ఏమో ఏమద్దు తిని పైసలు నాకు. అప్ప అయితేనేమో అవ్వ కావాలి, కుప్ప అయితేనేమో పెండ్లం కావాలి. అత్తమ్మ ఓ అత్తమ్మ ఏంది? ఇగో నీ కొడుకు మాట్లాడతాడట. ఇగో మాట్లాడు. హలో హలో అవ్వ ఏడున్నావే? ఇంట్లోనే ఉన్నా. నేను ఏడున్నారా? అడుగుతుంది ఏనాటి చిట్టుపల్లి కట్టినాక మళ్ళీ ఇస్తాం కానీ చిట్టి పైసలు కట్టినాక ఇస్తా కానీ ఇయ్య అంటే ఏమన్నట్టు రా? మీరు అయ్యాక నాకు చెప్పినారా? అవ్వా ఏదో అప్పుడు వెళ్తే అని ఇస్తామే, ఇప్పుడు వెళ్తలేవు. ఇయ్యి మళ్ళీ మా తీసుకొచ్చి ఇస్తాం కానీ. నేను ఇయ్య నాకు అది ఒకటే ఉందంటే ఆయనతో ఒకటి ఇప్పుడు కూడా గుంజుకుంటారు. ఇప్పుడున్న ముచ్చట పడుకుంటుంది. అవ్వ చూడ అర్థం చేసుకో అవ్వ. నేను అమ్ముకుంటున్నా మళ్ళీ తీసుకొచ్చి ఇయ్యనా? నీ కొడుకు కింద నమ్మకం లేదు నీకు. మరి నాకు ఆయన ఇచ్చుడేనా మందికి ఆయన ఇచ్చుడేనా? ఎవరు నన్ను అడుగురేంద్రా? మరి మంది ఎవరు నమ్ముతారే? మంది ఎవరు నమ్ముతలేరా అవ్వ? కొంచెం నవ్వే కొడుకుని నమ్ముకుంటారా? కొద్దిగా ఇంతే మళ్ళీ ఉన్నదానికి సూటు పెట్టిర్రా? చూడు అవ్వ అవని బాంచనే కొంచెం చూడవ్వా. మందిని ఇచ్చేది పోతుంది, ఇచ్చేది పోతుంది ఊర్లో. తలకాయ పైకి పెట్టుకోలేను. ఇది పైసలు అడుగుతలేదురా, నవీన్ పుత్తెలతాడు ఇవ్వమంటుంది. అదేనే నేను కూడా అదే అడుగుతున్నా. ఇద్దరు అనుకోని అడుగుతుర్రా? లేవు అవ్వ ఇప్పుడు మా దగ్గర. అందుకే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇస్తా కదా. అట్లా పైసలు రాగానే ఈ కొంచెం చూడు. కాదురా మరి నావింది కుదబెట్టే బదులు మరి అదే పైసలు పంపినాక అదే చేయించుకొని దాన్నే కుదబెట్టు. దాందే కుదబెట్టావు అంటే ఫస్ట్ నీది ఇయ్యే. అది నా మాట ఇంటది ఆయే. నువ్వు ఇయ్యే కొంచెం అర్థం చేసుకోయావా? కొంచెం మాట్లాడదాం మొత్తం. అది నీ మాటినది కానీ నేను ఇంటనని ఇంత ఉన్నది నాకు ఉంచుకుంటారు. నేను ఇయ్యనే ఇయ్యరా? ఇక అయితే కానీ కమ్మలన్నీ మనం పట్టుకపోతా. అవ్వా సరే ఇక కమ్మలు బుట్టాలు ఉన్నాయి కదా, కమ్మలు బుట్టాలి. కమ్మలు బుట్టాలి అన్న
గదేరా నా దగ్గర ఈ సమయం తెండి ఉండద్దు గురి ఎత్తు బంగారం ఉండద్దు మీరు తలుచుకుందే గంతరా ఇప్పుడు అడిగేది నీ కొడుకే కదా ఇది ఏమైతుంది పరాయోడు అడిగినట్టు ఏమడుతుంది చూడే కొంచెం గదేరా కట్టలు ఎత్తినాం అది మియ్యి ఆప తట్టినాము ఇది నాది ఇప్పుడు నేను పుస్తకాలు అడుగుతాను ఇంకా కమ్మల పుట్టలు అడుగుతాను గవ్వి అవ్వ కొంచెం అడిగి అర్థం చేసుకోయే ఆయనకు జీతం పడ్డాక మా పంపుతాడు ఇయ్యరా అదత్తమ్మ ఆయితా సారథి ఒకటి కాకపోతే ఒకటి ఇవ్వంటారా మీరు కాలు కెడతా మెడకెడతారు మెడకెడితే కాలు కెడతారు నాకు తెలిసే నా పైసలు లాగా ఇస్తా గానీ మా ఇత్తగాని ఉండు సరే అవి ఇంతదా తీసుకో సరే సరేనా? సరే ఓకే మరి ఇదే వద్దా రేపు అయ్యో అట్టి డబ్బనే ఉందిగా దేవుడా అట్టిదే డబ్బు ఉంది ఇలా తీసారు మళ్ళీ ఎప్పటి నన్ను అడుగుతుర్రేంది ఇలా కమ్మలు లేవు కదనే తీసినావు మళ్ళీ నాటకం ఆడుతున్నావా కమ్మలు ఏవి ఇండ్లై నేను ఇంట్లోనే పెట్టి దాటి నాకేమేరకత్తమ్మ నీ కమ్మలు నన్ను అడుగుతాను ఎటు పోతే నేను లేకముందు ఇల్లంతా తిరుగుతావు చదువుతావు ఇప్పుడు మళ్ళీ లేవాను వాటి ఎటు పోతే మరి నేను దాచినాయి ఒవ్వా నేను ఇప్పుడు నిన్ను అడిగినందుకు దొంగ పేరు చేసినావా నన్ను నాకేమెరక నీ కమ్మలు నువ్వు అడిగేదాకా నేను చూడకనే పోతి ఎటు పోతావు ఇక నేను దాచుకున్నాయి ఇగో అత్తమ్మ నువ్వు మంచిగా పెట్టుకున్నావా ఎడ పెట్టుకున్నావో చూసుకో ఇంకేడ పెట్టిండే బీరువాళ్ళ పెడితే నువ్వు మంచిగా చూసుకో అత్తమ్మ నన్ను అంటావు నీ కమ్మలతో నాకేం అవసరం చెప్పు మరి మంచిగా అయినా నువ్వు చూస్తురా పా నేను అందులోనే ఎత్తిని మీది డోర్లో పెట్టినాక అట్టి డబ్బే ఉంటుంది అవేమో పోతాయా ఇంట్లోనే పెట్టినావా ఇంకో దాంట్లో ఇట్లా పెట్టినావా ఇంట్లోనే పెట్టినా ఈ ముసలితో ఇదే బాధ ఓకాడ పెట్టి ఓకాడ ఎదుగుతారు ఇల్లు ఏడ మునిగినాయి ఏమా గదంతా ఎందుకు లెంకుతున్నావే నేను గిట్టనే ఎత్తి గీడ గిట్ల పెట్టుకుంటారు ఎవరన్నా బంగారోయ్ గిట్ట దొంగలేస్తారని నాకు తెలుసా డోరు ఇప్పుడు ఎట్లా వేసుడు గిల్లకి ఇట్లా పెట్టినావా నేను అందులో పెట్టలే బొంతలకి ఇట్లా వారేసినావా నేను గిన్నె మీది డోర్లో పెట్టిండే నేను బొంతల్లో పెట్టిన పిచ్చిదాన్ని ఆయే మరి అయ్యే ఏడున్నాయి నువ్వే కావాలని తీసినావు నేను తీయలేదు అత్తమ్మా చెప్తే అర్థమైతలేదా నీకు నువ్వే తీసినావు ఎటు పోతే అరే నువ్వు మళ్ళీ నన్ను అంటావేంది అత్తమ్మా నువ్వు లేకుండా చూసుడు ఇల్లంతా చదురుడు మళ్ళీ నేను ఆడ దొంగ పేరు చేసిందట ఓ పుసుక్కుని అడిగినందుకు నన్ను దొంగ పేరు ఎత్తాను కదా నువ్వు ఉండు నీ సంగతి చెప్తా నువ్వే తీసినావు ఇంకా నా సంగతి ఏం చెప్తే ఉన్నాయి తీసుకున్నావు ఇంకేందే ఉండు ఏమో అట్టిగా దొంగ పేరు ఎత్తాను నన్ను నువ్వు తీయకపోతే అటు పోయినాయి నేను ఆడ దాచుకునేనే అరే గట్లా అనకత్తమ్మా నేను తీయలేదు నాకేదో పైసలు అవసరం ఉండి నేను అడిగిన పుసుక్కున నిన్ను అడిగినందుకు చూసినావు ఎంత పని చేస్తానో బీరో మింగిందా మరి ఆ? తీసుకున్నావు మళ్ళీ నన్ను అడిగి బదనాన్ని చేస్తానని అడుగుతాను అంతే. ఉంటే నన్ను ఇట్లా అనేదానివా ఆయన లేడు కాబట్టి నా మీద అట్టి పచ్చి నిందలు అన్నీ ఎత్తాను ఏదో పుసుకున్న పైసలు అవసరం ఉండి అడిగితే ఓ దేవుడా నేను చత్తరా అయ్యా గంతగా ఎందుకే నేను లేక ముందు ఇల్లంతా చదువుతావు తిరుగుతావు తిరగని ఏందని చప్పడే కూకున్నా ఇప్పుడు నువ్వు ఏంది ఎటు పోయినాయి ఇవి ఇల్లంతా తిరుగుతానంటాను నేను తిరగద్దా నాకు హక్కు లేదా ఏంది పరాయి దాని లెక్క మాట్లాడతాను నేను పరాయి దాన్ని అంటలేను మరి కమ్మలున్న పుస్తలు తాడు ఎటు పోయింది నీకు తిరిగి అంత హక్కు ఉందే ఇది కూడా తీసి అంత హక్కు ఉంది కావచ్చు మరి తీసినవు ఇది మళ్ళీ నన్ను అడుగుతాంది ఏంద్రా దీని మూతి పళ్ళు రాలగొట్టనుండే అక్కడ చూడు మాటలు చూడు కథలు చూడు అవునే మూతి పని అడుగుతానే మూతి పని రాలగొట్టావు ఇప్పుడు ఎప్పుడో తీసుకున్నావు నీ ఇంట్లో పెట్టుకున్నావు మళ్ళీ ఇప్పుడు నన్ను వచ్చి అడిగితే నా చేత నేనే పొడగొట్టుకున్నట్టు చేస్తాను ఎందుకని నీకు ఇంత దాము ఇగో నువ్వు ఊకున్న కొద్ది మళ్ళీ నన్నే అడుగుతాను నేను తీయలేదని చెప్పినప్పుడు చక్కగా మాట విను అయితే నువ్వు తీయలేదు కానీ నాకు దొంగ ఎవరో దొర ఎవరో వాళ్ళని ఎట్లా బయటకు తీయను నాకు తెలిసే నేను దొంగను బయటకు తీయకపోతే నేను మనిషినే కాదు నా మూతి పని రాలగొడతావా నువ్వు తొలికే పని చెత్తలేదా ఏంది నేను తీయలేదంట అంటే నన్నే అంటది పో పట్టి పో ఎడిపోయేస్తావో నేను చూస్తా ఏం చెప్పాలి పిల్లగా నా బంగారం గిన్నెలు వేసుకొని బీరువాళ్ళ దాచుకున్నా నా కోడలు అడిగింది సూచి వరకు లేదు అమ్మ ఇప్పుడు బంగారం ఉన్నట్ట పోయినట్ట గంత మంచి అమ్మ చెప్పనే పట్టే పోయిందని వాళ్ళు ఉన్నట్ట పోయినట్ట అని అడుగుతావేంద్రా అమ్మ
ఇక బంగారం పోయినట్టే. అమ్మా ఇప్పుడు ఇట్లా నీ కోలవి నన్ను అనుమానం ఉందా? నా కోడలు విన్నా ఉంది నాకు అనుమానం. నన్ను నచ్చి అడిగింది, ఇప్పుడు నేను చూసే వరకు లేదు. ఇక నేను వారేసుకున్నట్టే లెక్కకు వచ్చింది. గట్లా కాదమ్మా, ఇట్లా దాచిపెట్టి మర్చిపోయావేంది? లేకపోతే కావాలని మీకు కోడ మీద నిందెత్తున్నావా? గట్నే చెప్పలేం. ఇవాళ రేపు పోవాలని నమ్మత్తలేదు. కావాలని నేను ఎందుకంటే పిల్లగా నా కోడలు నేనే వెళ్ళని చేసుకుంటున్నా. దగ్గర దగ్గర 3 తులాల బంగారం పోయిందని నేనంటే నేను కావాలని నింద పెడుతున్నాను ఈ పిల్లగాడు అనబట్టే. ఏమోరా చెప్పలేం. ఇలా కోడలు కూడా దండిదే, కావాలని దాచిపెట్టి నాటకం ఆడుతుంది కావచ్చు. అమ్మ మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఏం చేద్దామన్నది ఏందిరా, బంగారం గోంత పిరం ఉన్నదిరా. ఇప్పుడు నా బంగారం నాకు దొరకాలి, ఆ దొంగ ఎవరో దాన్ని బయట గుంజాలి. అమ్మా ఖచ్చితంగా మీ కోడలేనా? ఖచ్చితంగా అదే తీసిందయ్యా లంగ పోసి, మళ్ళీ నన్ను అదిలాయిస్తుంది. అరే పార్రా, ఇటు పోతాంరా. గా అల్లు పట్టించుడు ఏదో ఒకటి చేద్దాంరా, మెల్ల బంగారం బయట పెడదాం. అలవాటిచ్చు కాదు, ముందాల కోడల దగ్గరకు పోయి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆ మాటలు బట్టి మనం డిసిజన్ తీసుకోవాలిరా. గదేనయ్య బాంచన ఎట్నన్నా చేయర్రి. పారా ఫస్ట్ అలా కోడల దగ్గరకు. నమస్తే. ఏమైందో రగిట్లా వచ్చిర్రు? అనేవి అన్ని 4. ఇవి 3. ఇవి అయ్యో 4 పిల్లగా. అబ్బా దొరికిందిరా దొంగ. హ్యూమన్ సైకాలజీ ప్రకారం మేనమాకు ఇట్లా అంటే ఏళ్ళు అనాలి. ఇవ 4 అన్నది దొంగ ఇవనే. మీ అత్త బంగారు దొంగతనం చేసావా? అయితే ఆడకుండా చెప్పు, మనం డేంజర్ కానీ. అబ్బా మేము దొంగతనం చేసింది నువ్వని చెప్పంగా సుతం పువ్వా అని ఎంత క్యూట్గా అంటుంది రా వదినే. ఏంది క్యూటునా? ఈ వారి దాకానే మా అత్త నన్ను తిట్టిపోయిందంటే ఇప్పుడు మీరు వచ్చి నన్ను దొంగ అంటారా? దొంగ పొరగాళ్ళు ఉండుర్రి, మీ సంగతి చెప్తా. మీ సంగతి అమ్మా అవ్వా, ఇదంతా నీ పిల్లానేనా? నువ్వు అడిగితే నీకు సమాధానం చెప్తలేనని పొరగాళ్ళనే వేసుకొచ్చినవా? చెప్తాను సంగతి చెప్తా. చెప్తుందట నా సంగతి. కాదమ్మా మీ కోడలు ఇంట్లో చూసులే బయట చూసులే, మాకు సీపీరు పట్టుకొని ఉరికొస్తుంది. మా నాన్నమ్మకి చెప్పింది అనుకో ఆయన పొట్టు పొడి ఎత్తది ఇంటికి వచ్చి. నా బాధ వాళ్ళకి చెప్పుకోవాలి పిల్లగా, నన్నే మూతి పని రాలగొడతా అంటుంది అది. దానికి చిన్న మీరు ఉంది అనుకుంటారా? అమ్మ ఇప్పుడు మనకు దీని ప్రకారం ఏమర్థమైందంటే మీ కోడలే దొంగతనం చేసింది. ఇప్పుడు దొంగని దొంగ అంటే వాళ్ళని ఒప్పుకుంటారా? చూసినా మేము అడగగానే ఎంత సీరియస్ అయింది. అరే మీరు ఇడిచిపెట్టినా నేను ఇడిచిపెట్టా. ఆ ఊర్రి ఇంటికి వెనక మా తాతకి చెప్పి 3 బజార్ల కాడ గుడ్డు కొట్టిపోయామంట. అప్పుడు దానికి ఆట ఎట్లుంటే చెప్పాలా, కక్కుడేరు కూడా ఉంటుంది 3 రోజుల దాకా సత్తది. ఏమంటారు అసలు? అంతేరా, మీరు దొంగ పోవాలని ఇప్పుడే ఫిక్స్ అవుతురు. నేను అప్పుడే ఫిక్స్ అయినా దొంగ వైననే అని. అమ్మా పక్క వైననే దొంగ. ఇప్పుడు మనం ఒక స్వామీజీ దగ్గరికి పోతున్నాం, ఆ స్వామీజీతోని వైరం మంత్రం వేపిస్తున్నాం. అత్తమ్మ దొంగతనం చేసింది నేనే అని ఏడ్చుకుంటే కాళ్ళ మీద పడిపోయింది అనుకో, చూడు ఏడ్చుకుంటూ పడుతుంది అత్తమ్మ దొంగతనం చేసింది నేనే అని. చెప్పురమ్మ. సామి మరి నాది బంగారం పోయింది, దాచుకున్న కాడ లేదు. మరి ఇంట్లో దొంగనా బయట దొంగనా? సామి మీరు చెప్పాలి. అమ్మా గీడి దాకా వచ్చినాక ఇంట్లో బయట వాళ్ళు అని అడుగుతావు, ఇంట్లో తీసింది మనకు తెలిసేనా, నిజమా కాదా అని అడుగు, స్వామిని చెప్తాడు. సామి మా ఇంట్లో తీసిరని మాకు అనుమానం ఉంది, అది నిజమా కాదా చెప్పుర్రి. అమ్మ మీరు ఈ బల్పాల బాబా నమ్ముకొని వచ్చిర్రు. పలక మీద బల్పం ఎంత చక్కగా వాడుతుందో ఈ బల్పాల బాబా మాట కూడా అంత పాటు ఉంటుంది. పాటు ఉంటుందని వచ్చినాం స్వామి నీ దగ్గరికి. అమ్మా గాలివాళ్ళ చంద్రయ్య వాళ్ళు మొన్న బర్రె పాలిస్తారని స్వామి దగ్గరికి వచ్చిర్రు. 2 మంత్ ఇచ్చిన బల్బాలు ఇచ్చిర్రు, ఆ దానాలు కలిపి పెట్టిర్రు. పొద్దున నుంచి బర్రె పాలిచ్చుడా ఇచ్చుడు. అవ్వమ్మ ఏడన్నది కూడా వాస్తవం. నీ బంగారం ఎటుపోదు, నీ దగ్గరికే నడుచుకుంటూ వస్తుంది. ఏమో పిల్లగాళ్ళు వీడికి వచ్చినా కానీ పోయిన బంగారం దొరకడు అంటే నాకు నమ్మకం తక్కువ అనిపిస్తుంది. ఏమో స్వామి మరి బంగారం పోయి నేను పుట్టాడు బాధలున్నా, నాకు ఈ బంగారం చేతికి వచ్చినాక నాకు నమ్మకం అనిపించలేదు. అమ్మ మనం వీడికి నమ్మకం కొద్ది వచ్చినాం, నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మకపోతే ఏ పనైనా సక్సెస్ కాదు. అయ్యో స్వామి నా మీద చల్లబడుతుంది, నేనే ఇదివరకు బంగారం పోయి బాధపడుతున్నా. నాదే బంగారం పోయింది కదా స్వామి, నా మీద బండారు ఎత్తే లాభమే ఉన్నది.
కనిపిస్తున్నాయాగో ఏళ్ళు ముద్రలు. స్వామిని బాంచాను మరి నీకు కనబడతాను కానీ నాకైతే కనబడతలేవు. నా ఇంట్లో బయటోలే. మీ ఇంట్లోలే 4 ఏళ్ళ ముద్రలు ఉన్నాయి. 4 ఏళ్ళ ముద్రలు ముదిరినాయా లాతయా? ఇలా ముదిరినాయి ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే నువ్వే. నేను స్వామి నేను దాచుకున్నా కదా, ఇద్దరు దాకా లేదు లేదని డబ్బా చేతిలో పట్టుకోలేదా? ముదిరిన నాయ మరి పడవచ్చు. మంత్రి ఇచ్చిన బలపాలు ఇస్తా. నీకు ఓలి అనుమానం ఉందో అల్లకెట్టు. సరే స్వామి. ఓం నమో భగవత నారాయణ, ఓం నమో భగవత నారాయణ. లంబడపల్లి గ్రామము పేరు రాజవ్వ. రాజావా నామము. అనుమానం కోడలు విన్నే ఉంది. కోడలు అనుమానం జాందో. మరి దానికి ఈ బలపాలు ఎట్లిచ్చుడు? అమ్మ నీ కోడలికి బలపాలంటే బాగా ఇష్టం. నేనే 2-3 సార్లు కొనుకొచ్చి ఇచ్చిన. ఇంకో మెల్లా పో, ఆడ పక్క పొంటి పెట్టరా చూస్తుంది. అయ్యి బలపాలు కూడా తింటే. ఏ పిల్లగా నేను పోతే అనుమానం వస్తుంది, నువ్వు పోయి పెట్టిరాపో. ఇక్కడ బల్బాలు ఎవరు పెట్టిరు? బల్బాలు 2-3 రోజులు అయితే తినక. అయ్యో అగ్గి పెట్టలేదా? కడుపులో అంతా ఎట్నో అవుతుంది. అమ్మో అబ్బో అవ్వా ఇదేంది గిట్ల నొప్పి లేచి పాడైంది. అబ్బో అబ్బో మళ్ళీ వస్తుంది. అమ్మా అవ్వా ఏం కూర తిన్నా నేను గిట్ల నొప్పి లేచి పాడవుతుంది. అవ్వా ఓ కొడుకా మళ్ళీ నొప్పి లేస్తుంది. అవ్వా వదినే తలకాయ పని చేస్తుందా నీకు? ఓ తోపటి నడుచుకుంటూ పోవటం చూస్తున్నావు. ఇదేంది? అయ్యో పిల్లగా ఇటు వచ్చే వరకు కక్కసినట్టు అయింది. ఆయనతో దర్వాజా మీద కక్కితే మంచిగా ఉండదని ఇటు వచ్చి కక్కిన నువ్వు అత్తివి. పానం అంత గాయగా అవుతుంది పిల్లగా. ఏమైంది అంత ఇట్లా మాట్లాడుతున్నావు? ఏం చేయాలి పిల్లగా? ఇగో ఉరికి కాళ్ళని గుంజుతాయి, పిక్కలు ఉరికొస్తాయి పిల్లగా. అయ్యో ఏం చెప్పాలి నా బాధ. అయ్యా అబ్బా ఏమన్నా పడని కూరలు ఇట్లా తిన్నావా వదినే? ఏ తినలేదు పిల్లగా. మరి గట్ల ఇంకా అవుతుంది. అవ్వా ప్లేస్ పాడైతుంది. అవ్వా ఏందత్తమ్మ నీకు నేను ఎట్లా కనబడతానా? నాకేమైనా నేను నాటకం అన్నట్టు అనిపిస్తుందా? పోయి గడుపుల పేగులన్నీ తనని నీకేమెరకన బాధ. అయ్యో అవరే కన్నగరన్నదే కావాలని ఉంచినావా లేకపోతే కక్కినావా?
సూత కక్కినట్టే ఉంది. ఏ ఊకుండి పిల్లగా నువ్వు ఓటి పచ్చిపుండు మీద కారం చల్లాడి ఎత్తాను జాతకాక నేను చస్తా అంటే సాతనైతే లేదా అని ఎక్కడత్తమ్మా 10 సార్లు పోయా తీపానం ఉంటుందో చెప్పు. ఇక చేత కాకుండా అయిన వాళ్ళు వచ్చి పండుకుందామని అత్త కాకొచ్చినట్టు అవునే మరి అంత అవస్థ పడే బదులు నాది నాకు బంగారం ఇస్తే అయిపోద్ది కానీ నీ బంగారం తీసిన అంటాను. నేను ఇస్తే నా పానంకి ఇక్కడ దాకా చేసుకుంటానా చెప్పి అప్పుడే కదా చంపి బంగారం తీసుకోడు అనుకుండా నాద్దులు అనుకుంటా మూర్తుల బంగారం అంతా బల్పాల బాబు కొంటదనమే. మరి కాదు అట్లా అంటే ఇది అంత చేసింది నువ్వేనా అత్తమ్మా? మరి సరేనా తులవా అనుకుంటా నాద్దులవా అనుకుంటా అంటే ఆ బల్బాలు పెట్టిన వాళ్ళైనా పానం ఇంత కుంపు అవుతుంది. ఇది నువ్వు వేసిందేనా బంగారు తల్లి? మరి నాది నాకు ఇస్తాను ఇట్లా చేస్తానా? అమ్మో నీకు దండమే అబ్బా నేను తీయలేదు. ఇప్పటికైనా బంగారం ఇస్తలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది మరి? కడుగుతావా కడుకో అన్న? అబ్బా నాకు శాతం అయితే లేదు పిల్లగా. పుణ్యం ఉంటుంది నువ్వు అడుక్కపో. అబ్బా అబ్బో బంగారం బంగారం నాకు బాకీ లేదు. మొన్న బాకీ లేని కాలం వచ్చిందేమో నా బంగారం. బంగారం నాకు ఎట్లా దొరకాలి? మళ్ళీ దొరుకుందా నాకు బంగారం? బంగారం ముఖం చూస్తే నా పుట్టాడు ధరలు ఉన్నాయి. ఇప్పుడే వాళ్ళు మీద నింద పెట్టాలి, వాళ్ళు బదనాలు చేయాలమ్మా. నాకు మళ్ళకంత బంగారం ఎన్నడు దొరుకుందామా? బంగారం ఎక్కడ దొరికింది బిడ్డ? హీర అయ్యో దేవుడా, నేను వేయింది అనుకున్నా. ఏమాయమ్మా బంగారం పోయిందంటివా? ఇదేంది బంగారం? కాదు బిడ్డ, మొన్న గౌసులైన దగ్గర గుంట పోయి కడిగించుకొస్తాను అని తీసిన దాసిన దాన్ని తీసి పెట్టినా కానీ మళ్ళీ నాకు మతికిలేదు. మరి ఏం చేస్తావు ఇప్పుడు? ఆమె దగ్గరకు పోయిరా పుత్తా నిందలు ఎత్తివి. అట్టే క్షేత్ర పూజలు చేపిస్తున్నావు. ఏ ముసలి కూడా బాగానే హుషారు ఉంది యారా. నేను చస్తాను ఇక. అయ్యో ఇగో బుజ్జి, ఏంటి మళ్ళీ ఏం కావాలి నీకు? అయ్యో దొరికినాయి నా మెత్త కిందనే. మెత్త కింద దొరికినాయా? నీ అక్క ముసల్దాన దవడపాలు రాలగొడుతున్నా. నువ్వు నిందేసి బొందలు పెడదా చూసినావు నన్ను. నువ్వు పోయిడికెళ్ళి ఫస్ట్ నిండేసి బొందలు పెట్టుడు కాదే, దొరికినాయి అని చెప్తాను కానీ మరి ఇద్దరం కలిసి మెత్త కింద చూస్తాం. అత్తమ్మ నాకు అట్టిగా బలైన బొంతల కింద చూడవాడుతుంది. అరే నేను దియ్యంది నా మీద నిందేసుకుంటున్నా మరి అట్టిగానే. అయితే రాయే ఏం కాదు కానీ రాయే. నేను అట్టగానే డాక్టర్ ఫోన్ చేసి కాలవాడు. డాక్టర్ ఫోన్ చేయన్నా? 2 గ్లూకోజులు పెట్టించుకుంటా. చేస్తారా బిడ్డ? నేను దొరికినాక అబద్ధం ఆడితే నువ్వు అట్లా అనాలే. నీ అసలు అత్తలు 4 ఉండాలి అవ్వా. చెప్పాలి